ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించిన యేసయ్యను కీర్తన పాడుకుందాం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు తండ్రి. ఆమేన్. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. ఆమేన్. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలే. ఆమేన్. స్తోత్రం. యెహోలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి నీవిచ్చు బహుమతులను స్వీకరించి ధ్యానముతో పరవశించు వేళ తండ్రి ఏమవుదునో నేనేమవుదునో. స్తోత్రం. మనం కలిసి పాడుతూ దేవుని ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ఆ ప్రశాంత వేళ ఏమవుదునో నేనేమవుదునో. అందరు నాతో కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువుకి నామమున మహిమపరచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా.
తండ్రి నీకు వందనాలు నాయనా, స్తోత్రం. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేచేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేచేయు ప్రశాంత వేళ, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఆమేన్. ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో. స్తోత్రములయ్యా. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నన్ను పిలిచే ఆశుభవేళ, తండ్రి నేనేమవుతునో. స్తోత్రాలయ్యా. ప్రభుని ఆరాధన చేసుకుందాం. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఆమేన్. ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించి పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించి పరిశుద్ధులు నా కంట పడగానే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము,
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. ఇప్పటి వరకు పాటలు పాడుకొని ప్రభు యొక్క నామాన్ని మహింపరచడానికి దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించున్నారు. దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము ప్రత్యేకంగా 10వ వచనాన్ని చదువుతాను, అందరూ చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ప్రతిరోజు నాయన యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి నీ దాసునికి ఇస్తున్నా శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలయ్యా. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నారో నీ బిడ్డలైన వారిని బలపరచండి, దీవించండి ప్రభా. కొన్ని నిమిషాలు వాక్యమును ధ్యానం చేయబోతుండగా నా జీవితాలకు అవసరమైన జీవాహారాన్ని మాకు అందించండి ప్రభా. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే ఘనమైన కార్యాలు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఘనమైన కార్యాలు మా జీవితాల్లో జరిగేలా సహాయం చేయండి. విత్తబడుతున్న వాక్యమైన విత్తనాలు ప్రతి హృదయంలో 30 దంతులుగాను 60 దంతులుగా 100 దంతులుగాను ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మరి ప్రత్యేకంగా ఈ సమయంన యోబు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. మరి యోబు భక్తుడు అనుభవించిన కష్టాలు బహుశా బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ భక్తుడు అనుభవించలేదేమో. అంతగా మానసికమైన ఒత్తిడికి, మానసికమైన ఆందోళనకు గురైన ప్రత్యేకంగా ఈ యోబు మనకి కనిపిస్తాడు. మరి యోబు జీవితాన్ని మనం గమనిస్తే ఊజు దేశంలో నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని ఎరిగిన వాడిగా, ఆస్తిపరుడుగా మనకు కనిపిస్తాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ లోకంలో ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే స్వస్థతలు వస్తాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే అప్పులు పోతాయి అని అంటారు. పోతాయి, కరెక్టే. కానీ దేవుని బిడ్డలారా, ఒకటి ప్రభు ప్రేమను బట్టి నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నది ఏంటంటే, ఒక్కొక్కసారి దేవుని నిమిత్తము కష్టాలు, కన్నీళ్ళు, ఒడుదుడుకులు, అవమానాలు, వ్యాధులు, బాధలు, మనశ్శాంతి లేని పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దేవుణ్ణి ప్రేమించామని రావటం కాదండి. దేవుడు ఒక్కొక్కసారి సాతానుకు కూడా అవకాశం ఇస్తాడు మనల్ని శోధించమని. ఒక్కొక్కసారి దేవుడే మనల్ని పరిశీలన చేస్తాడు. ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి కూడా మనకి శోధనలు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ దేవుని పిల్లారా, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఆ వ్యాధి ద్వారానో, బాధ ద్వారానో, లేదంటే ఆ మనశ్శాంతి లేని పరిస్థితి ద్వారానో మనం ఎప్పటికీ దేవునికి దూరము కాకూడదని ప్రభు ప్రేమను బట్టి నేను గట్టిగా చెప్తూ ఉన్నానండి. ప్రత్యేకంగా యోబు మహాభక్తుడిని మీరు గమనిస్తే ఎంత గొప్ప, లేదంటే ఎంతో వినాశనకరమైన బాధలు తను అనుభవించాడు. ఎంత దుస్థితి అంటే ఆఖరిగా చిల్ల పెంకు తీసుకొని తన శరీరాన్ని గోక్కొని, తన శరీరం మీదే తనకు అసహ్యం కలిగేలా తన జీవితం మారిపోయింది. దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. యోబు యథార్థవంతుడు, యోబు నీతిమంతుడు, యోబు సత్యవంతుడు, యోబు దేవుని ఎరిగిన వాడు, యోబు దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచేవాడు. తన పిల్లలు కూడా ఏమైనా పాపం చేశారేమోనని
వారి కోసం ప్రతి తెల్లవారుజామున వేకువజామున వారి కోసం ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు దావీదు. అయితే దేవుని బిడ్డలారా, సాతాను దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి వచ్చిందండి. వచ్చి అంటుంది, ఇదిగో ఆ యోబు చుట్టూ కంచి వేసావు కదా, ఆ యోబు చుట్టూ కంచి వేస్తే నేను యోబుని ఏం చేయగలను? నువ్వొకసారి యోబుకు వేసిన కంచెను తీసి చూడు. యోబుని దూషిస్తాడు, యోబుని విమర్శిస్తాడు. యోబు నువ్వు దేవుడు కాదని దేవుడి మీదే సాతానుగాడు సవాలు విసురుతూ ఉన్నాడండి. దేవునికి విజయాన్ని కలిగించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి నలిగిపోయిన వ్యక్తి ఎవరంటే దైవజనుడైన యోబు గారు. దేవుని బిడ్డలారా, మనము మన కుమారుల కోసము, కుమార్తెల కోసము, బంధువుల కోసము, ఆప్తుల కోసము, స్నేహితుల కోసము, శ్రేయోభిలాషుల కోసము కష్టాలు అనుభవిస్తాం. కానీ యోబు ఎంత మహాభక్తుడంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి సాతానుగాడు ఎన్ని శోధించినా సరే సాతాను శోధనకు లొంగలేదు కదా. పైగా ఎక్కడా కూడా దేవుని నామాన్ని మరి దూషించినట్లుగా కానీ, దేవుని నామాన్ని విమర్శించినట్లుగా కానీ, దేవునిని పన్నెత్తు ఒక మాట అనడం కానీ బైబిల్ గ్రంథంలో, ప్రత్యేకంగా యోబు గ్రంథంలో మనం ఎక్కడా చూడలేము. భార్య ఒకానొక సందర్భంలో ఇంకా దేవుడు అంటావేంటయ్యా, దేవుణ్ణి దూషించి చనిపోన్న సందర్భంలో కూడా యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు అనే గొప్ప ఆ విశ్వాస పూరితమైన మాటను ఆ యోబు తన భార్యతో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు నా వాక్య ధ్యానాంశం ఏంటంటే, నీ గృహము చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ పరిస్థితులన్నీ చుట్టూ దేవుడు కంచె వేసేలా నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని కంచె యోబు గృహానికి ఉంది, దేవుని యొక్క కాపుదల యోబు గృహానికి ఉంది. అందుకనే సాతానుగాడు యోబుని ఏం చేయలేకపోయాడు. అంటాడు కదా, దేవునితో అంటాడు సాతానుగాడు, దేవుడా ఓ యెహోవా, యోబు గృహం చుట్టూ కంచె వేసావయ్యా, నేనింకేం చేయగలను? కాబట్టి దేవుని బిడ్డలారా, నీ గృహము చుట్టూ కంచె ఉందా? నీ గృహము చుట్టూ ప్రార్థనా జీవితం ఉందా? నీ గృహము చుట్టూ క్రీస్తు రక్తము ప్రోక్షింపబడిందా? నీ పిల్లలకు కాపుదల ఉందా? నీ భర్తకు కాపుదల ఉందా? నీకు దేవుని యొక్క కాపుదల ఉందా? ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే యోబు లాంటి మహాభక్తుడే దేవుని కంచె లేకపోయేసరికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. మరి మన కుటుంబాలకు దేవుని యొక్క కంచె, దేవుని యొక్క కాపుదల లేకపోతే సాతానుగాడు మనల్ని జల్లెడలో వేసి జల్లిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకములో వచ్చే ప్రతి శోధన నుంచి, ప్రతి రోగము నుంచి, ప్రతి అవమానము నుంచి, ప్రతి విధమైన అప్పుల భారం నుంచి నీకు విడుదల కలగాలంటే యోబు చుట్టూ దేవుడు ఏ విధంగా కంచె వేశాడో మన గృహాల చుట్టూ దేవుడు కంచె వేయాలి. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. నేను చదివాను, మరొకసారి చదువుతాను, అందరూ ఆలకించండి. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. మరొక మాట అంటున్నాడండి, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి చేతి పనిని దేవుడు దీవిస్తాడండి. దేవుడు దీవిస్తేనే దీవించబడతామండి. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడతాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక అద్భుతమైన పాట రాస్తారు. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, మాకు జీవం ఘనత
తెచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది నీవిస్తేనే. కాబట్టి దేవుని పిల్లారా, దేవుడిస్తే దీవించబడతాం, దేవుడు దీవిస్తే దీవించబడతాం. కానీ నువ్వు పగలస్తమానం కష్టపడినా నీ యొక్క ధనాన్ని నువ్వు కూర్చుకోలేవు. అందుకే కీర్తన భాగంలో కూడా ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది కదా, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. కాబట్టి దేవుని పిల్లారా, యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు కాబట్టి సాతానుగాడు యోబుని ఏమీ చేయలేకపోయాడు. అయితే దేవుని బిడ్డలారా, సవాలు విసిరింది. దేవునికే సవాలు విసురుతుందండి సైతాను. కంచె తీసి చూడు, యోబు నిన్ను దూషిస్తాడు. కంచె తీసి చూడు, యోబు నిన్ను విమర్శిస్తాడు. కంచె తీసి చూడు, యోబు నిన్ను దేవుడు కాదంటాడు అని సాతానుకి, దేవుని బిడ్డలారా, ఆ దేవునికే సాతాను సవాలు విసిరిన సందర్భంలో యోబు దేవుని నామాన్ని నిలబెట్టాడు, యోబు దేవుని మహిమను నిలబెట్టాడు, యోబు దేవుని నామానికి ఘనత తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది అండి కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, తనకున్న పశువులను కోల్పోయాడు, తనకున్న సమస్తాన్ని కోల్పోయి నిశ్చేష్టుడైపోయాడండి. ఆదరించవలసిన భార్య సహితం విమర్శించి దూషిస్తున్న సందర్భంలో యోబు, దేవుని బిడ్డలారా, ఒక మాట అంటాడండి, నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగా ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళిపోతాను. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనందుకు మనం సిగ్గుపడకూడదండి. క్రైస్తవులకు నాడు ఎన్ని శ్రమలు వస్తున్నాయో, ఎన్ని అపనిందలు, ఎన్ని అవమానాలు. దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో రాబోతున్నాయండి. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో క్రైస్తవులముగా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను పొందుకునేవారిగా, దేవుని నామాన్ని నిలబెట్టేవారిగా, దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోబు గ్రంథము ప్రత్యేకంగా 2వ అధ్యాయములో ఒక మాట మనకి కనిపిస్తుందండి. ఆ మాటని నేను చదువుతానండి. ఆ 9వ వచనము, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము, అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూడండి, నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. యోబు ఎంత పరిశుద్ధుడు, ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిమంతుడు. దేవుని అంటే సాతానుగాడికి దేవునికి వచ్చిన ఆ పోటీలో, ఆ పోరాటములో దేవుణ్ణే గెలిపించాడండి యోబు. అంటే ఆ కావలసిన యథార్థత, ఆ కావలసిన నీతి, ఆ సత్యము, ఆ పరిశుద్ధత యోబు కాపాడుకున్నాడే తప్ప ఈరోజు నన్ను దేవుడు విడిచిపెట్టేశాడని యోబు ఏమీ దేవుణ్ణి విమర్శించలేదండి. ఈ రోజుల్లో మనకు చిన్న కష్టం వస్తే చాలు, చిన్న రోగం వస్తే చాలు, చిన్న బాధ వస్తే చాలు, చిన్న అవమానం వస్తే చాలు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవునికి నిన్ని కానుకలు ఇస్తున్నా అయినా దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదు, దేవునికి లోబడి జీవిస్తున్నా నాకు ఉద్యోగం లేదు, దేవుడికి అనుకూలంగా జీవిస్తున్నా నాకు పిల్లలు లేరు, దేవుడికి అనుకూలంగా జీవిస్తున్నా ఫలానా కార్యం నా జీవితంలో జరగట్లేదు అని మనం టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ యోబు పిల్లలు చనిపోయారు, కుమారులు కుమార్తెలు చనిపోయారు, పశువులు తనకున్న ఆస్తి అంతా పాడైపోయింది, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, తన శరీరము కూడా తునకలుగా రాలిపోతుంది. చిల్ల పెంకు తీసుకున్న తన శరీరాన్ని గోక్కునే పరిస్థితిలోకి యోబు వచ్చిన సందర్భంలో కూడా ఎక్కడ యోబు దేవుణ్ణి నోటి మాటతోనైనను యోబు దేవుణ్ణి దూషించలేదు. ఒకటి మాత్రం వాస్తవం అండి, ఎవరైతే దేవునిని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో,
దేవుడు తప్పనిసరిగా వారిని హెచ్చిస్తాడు. ఒక శోధన వెంబడి ఒక మేలు, ఒక కీడు వెంబడి ఒక ఆశీర్వాదం ఉంటుంది అన్న రీతిగా మరి యోబు గ్రంథం ఆఖరి అధ్యాయంలో దేవుని బిడ్డలారా, మీరు ఈ మాటను చదివి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతాను, ఆలకించండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లును, 1000 ఆడుగాడిదలను కలిగెను. అబ్బబ్బబ్బా, ఎంత ఆస్తండి! మనకు 10 ఎకరాల పొలం అంటే ఊళ్ళో మనంతటోళ్ళు లేరు. ఒక 50 ఎకరాలు ఉంటే ఊళ్ళో మనంత గొప్పోళ్ళు లేరు. కానీ చూడండి ఎంత ఆస్తుందో. అంత ఆస్తున్న ఇసుమంత గర్వం యోబులో లేదండి. పైగా దేవుని బిడ్డలారా, అతని కంట యోబు కంట 7 కుమారులు పుట్టారంట, 3 కుమార్తెలు కలిగారంట. ఏమండి, తర్వాత 15వ వచనంలో ఆ దేశమందతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనపడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములిచ్చెను. 16వ వచనం కూడా చదువుతాను. పిమ్మట యోబు కాలముండిన వృద్ధుడై మృతి పొందెను. వృద్ధుడై అంటే చూడండి, దీర్ఘాయువును పొందుకున్నాడండి యోబు. దీర్ఘాయుష్యను పొందుకున్నాడండి. ఈ రోజుల్లో రోగాలతో రొప్పులతో అర్ధాంతరంగా మనుషులు చనిపోతూ ఉన్నారు. కానీ యోబు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఎక్కడా సిగ్గుపడలా. ఒకానొక సందర్భంలో కష్టాలు, కన్నీళ్లు, అవమానం, రోగం, భార్య కూడా దూషించిన సందర్భంలో కూడా యోబు దేవుని కోసం నిలబడ్డాడు. కాబట్టి మొదట ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, యోబు వంటి జీవితాన్ని, యోబు వంటి అనుభవాల్లోకి మనం కూడా వెళ్ళి, ఒకవేళ ఈ లోకంలో యోబులాగా దేవుని నామ మహిమార్థమే కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ప్రభు ప్రేమలో మన జీవితాన్ని స్థిరపరచుకుందాం. దేవుని యొక్క నామ ఘనత కోసం ఈ లోకంలో జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నాను. విత్తబడిన వాక్యం వ్యర్థమైపోకుండా సహాయం చేయండి. యోబు చుట్టూ కంచె వేశావు కాబట్టి సాతానుగాడు యోబుని ఏం చేయలేకపోయాడయ్యా. అయితే దేవా, ఎప్పుడైతే యోబు చుట్టూ కంచె తీయబడిందో సాతానుగాడు యోబుని జల్లెడలో వేసి జల్లించాడయ్యా. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము, అవమానం, నిందలు, పిల్లలు చనిపోయారు, ఆస్తి పాడైపోయింది, పశువులు చనిపోయాయి, భార్య ఆదరించవలసిన భార్య కాస్త దూషించిన సందర్భంలో కూడా యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో నాయన నీ నామ ఘనత కోసం ఒకవేళ కష్టాలు, కన్నీళ్లు, వేదనలు మాకు వస్తే నీ నామాన్ని నిలబెట్టేవారుగా ఉండాలి, కానీ నిన్ను దూషించేవారుగా మేము ఉండకుండా సహాయం చేయండి అయ్యా. ఎవరైతే యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కరమైన కార్యాలు జరుగులాగానే సహాయం చేయండి. అమ్మపాలెం ప్యారిష్ని, ప్యారిష్లో ఉన్న సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. మా డయాసిస్లో ఉన్న సంఘాలను, సేవకులను, అయ్యగారులను, అమ్మగారులను అయా ప్రభా, ప్రతి సంఘాన్ని కూడా దీవెనకరంగా మార్చండి. క్రైస్తవ సార్వత్రిక సంఘాలను ఆశీర్వదించండి, దైవజనులను ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే అనారోగ్యాలతో ప్రభా, జ్వరాలతో, జలుబులతో, నాయన కరోనాతో, షుగర్లతో, బీపీలతో, థైరాయిడ్లతో, చెప్పుకోలేని వ్యాధి బాధలతో బాధపడుతున్నారో అట్టి వారికి గొప్ప స్వస్థతను దయచేయండి అయ్యా. నాకెంతోమంది ప్రార్థన విజ్ఞాపన చెప్తున్నారయ్యా. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి కష్టాల నుంచి కూడా విడుదల కలగజేయండి. మా బిషప్ తండ్రుల వారిని, తల్లి గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. విత్తబడిన వాక్యం వ్యర్థమైపోకుండా ఫలించినట్లుగా సహాయం చేయండి. యోబు వలే నాయన ఒకవేళ మా జీవితంలో కష్టములు వచ్చినప్పటికీ మాకు మీరు తోడుగా, నీడగా, అండగా ఉండి నడిపించి ఆశీర్వదించవలసిందిగా ఎవరైతే నాయన వాక్యం విన్నారో వారి జీవితాల్లో ఈ వాక్యం ఫలించేలా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మెడల ప్రార్థన చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు సదా మనందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.